రెండవ మాటగా మనం ఇక్కడ చదివిన లేఖనం ప్రకారముగా, ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. నువ్వు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలి అని కనుక ఆలోచన చేస్తే ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినాన తిరిగి లేస్తారని అసలు శిష్యులు తెలుసు అంటారా, తెలియదు అంటారా? తెలీదు. తెలుసు కానీ మర్చిపోయారు వాళ్ళందరూ అని. మళ్ళటి వాళ్ళని ఏదో పరమానంద శిష్యులు ఇంటి ఎదురు సొంతం ఏంట్రా అంటే ఎదురింటికి వెళ్ళి సొంతం వేస్తారు వాళ్ళు కదా. అంత జ్ఞానం కదా. కాబట్టి ఎవరికి బాగా జ్ఞాపకం ఉంది అంటే వాళ్ళు అంటారు, ప్రియులారా, 63వ వచనం, 27వ అధ్యాయం 63వ వచనంలో, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తరువాత నేను లేచదని చెప్పినది మాకు మీలో ఎంతమంది జ్ఞాపకం ఉంది? ఎవరికి జ్ఞాపకం ఉంది? అన్యులకి జ్ఞాపకం ఉంది, కానీ ధన్యులని చెప్పిన వారికి జ్ఞాపకం లేదు. ఈరోజు క్రైస్తవులు చాలామంది విచ్ఛిన్నమైపోవడం గల కారణం కూడా ఇదొకటి, బలహీనులైపోవడం కూడా కారణం ఇదొకటి. ఏమండి, మన తండ్రి ఎవడో మనకు తెలిసినప్పుడే మనం ఎవరమో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అంబానీ కుమారుడికున్న పవరోని ఏమండి, ఒక ఇంట్లో ఏమండి వాచ్మెన్గా ఉండే ఏమండి కుమారునికి వ్యత్యాసం ఉంటుందా ఉండదా? ఇప్పుడు అంబానీ కుమారుడు పవర్ ఏంటి? ఆడికి ఏ పవర్లు ఉండవసరం లేదు, ఆ పేరే పవర్ఫుల్ కదా. ఏం చేదండి, ఆ వ్యక్తి వస్తుంటే ఎదురొక 3 కార్లు, వెనకాల 3 కార్లు కదా. ఎవరంటే ఆడు ఎవరితో చెప్పుకోడు, ప్రజలే చెప్పుకుంటారు, అంబానీ కొడుకురా, అంబానీ కొడుకురా. ఒక మనిషికి, ధనవంతుడైన ఒక మనిషికి ఎంత పవర్ ఉంటే మన తండ్రి ఎవరంట? ఆయనే చెప్పాడు కదా, ఏమన్నాడు ఆయన? 19వ వచనం చదవండి, 28, 19. 17వ వచనం, 17. చూడండి, ఆయన ఏమంటున్నాడు? ఆయన వద్ద చాలామంది వచ్చారు, మొక్కారు, కానీ కొందరు ఏం చేశారంట? సందేహించారంట. నిజంగా ఈయన యేసుప్రభువా లేకపోతే పోతామా? నిజంగా ఈయన యేసుప్రభువా లేకపోతే నేనేదో భ్రమపడుతున్నానా? కారణం ఏంటంటే ప్రపంచంలో ఎప్పుడూ జరగనిది, ఎప్పుడూ చూడనిది మొట్టమొదటిసారి వారి జీవితాల్లో చూస్తున్నందుకు కొందరు నమ్మారు, కొందరికి సందేహం వచ్చింది. అయితే అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే, అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎవరు మాట్లాడరా? సందేహిస్తున్నారా? పాస్టర్ వీడికంటే ఎంత పొగరు అనుకుంటారు. నా పొగరు ఇదే. నా బాబు భూమి మీదే కాదు, పరలోకమందు కూడా ఆయన అధికారి, ఆయన సర్వాధికారి.
ఏమండి, పరలోకమందును నాకు అధికారం ఉంది, భూమి మీద కూడా నాకేముంది? అధికారం ఉంది. సర్వాధికారి యొక్క కుమారుణ్ణి నేను. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇప్పుడు వెళ్ళండి రా మీరు అన్నాడు. అంతే, వెళ్ళండి. దెయ్యాలు మీకు ఎదురొచ్చినా ప్రార్థన చేయండి. వ్యాధులు మీకు ఎదురొచ్చాయా ప్రార్థన చేయండి. ఏమండి, కారణం ఏంటంటే నాకు పరలోకమందును భూమి మీదను నాకేముంది? సర్వాధికారం ఉంది. మీరు నా బిడ్డలు. దేవునికి స్తోత్రం. ఆ పవర్ మనకిచ్చాడు ఆయన, ఆ అధికారం మనకిచ్చాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు నువ్వు నమ్ముకోవాలా అవసరం లేదా? ఈ అధికారాలు కావాలంటే ఏం చేయాలి? నమ్ముకోవాలి. కాబట్టి నమ్మినటువంటి నీవు ఏమండి వీటిని గుర్తించాలి కూడా. ఏమండి, ఏం చేయాలి? వీటిని గుర్తించాలి. ఏమండి, ఆయన సర్వాధికారము కలిగిన వాడు. ఏమండి, పిల్లారా,